సార్వత్రిక ఎన్నికల్లో రాజధాని ఎఫెక్ట్ కనిపించింది. ఆ ఏరియాలో ఒక్క సీటు కూడా వైసీపీ గెలుచుకోలేకపోయింది. అంతేకాదు రాష్ట్రమంతటా వైసీపీకి దెబ్బపడింది. 5 ఏళ్లలో రాజధాని కూడా లేకుండా చేశారంటూ ప్రజాగ్రహానికి గురైంది ఫ్యాన్ పార్టీ. ఈ తరుణంలోనే మళ్లీ రాజధానిపై వైసీపీ స్టాండ్ మారిందా? తాజాగా ఏపీ రాజధాని అమరావతేనన్న సజ్జల వ్యాఖ్యలు ఏం సూచిస్తున్నాయి? అమరావతిని వ్యతిరేకించి నష్టపోయామని గ్రహించారా? అందుకే రాజధానిపై మాట మార్చారా? వైసీపీ మాటలను ప్రజలు ఏ మేరకు విశ్వసిస్తారు? ఇప్పుడైనా ఒక స్టాండ్ పై ఉంటారా లేదా? రెండు 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోవడానికి అమరావతి రాజధాని ఒక ప్రధాన కారణమని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. 2014, 2019 మధ్య ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ అమరావతిని రాజధానిగా అంగీకరించింది. కానీ 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చింది. 3 రాజధానులు అంటూ ఒక కొత్త నాటకానికి తెరతీసింది. విశాఖపట్నం నుంచి పాలన సాగిస్తామని చెప్పినా అమరావతిని పూర్తిగా పట్టించుకోలేదు. అలాగని విశాఖపట్నంలో కూడా పెద్దగా అభివృద్ధి చేయలేదు. దీంతో అమరావతి, విశాఖపట్నం ప్రాంతాల ప్రజలు కలిసికట్టుగా వైసీపీని అధికార పీఠం నుంచి దించేశారు. జగన్ హయాంలో తీసుకున్న అనేక నిర్ణయాలు ఆ పార్టీ ఘోర ఓటమికి కారణమయ్యాయి. వాటిలో రాజధాని విషయంలో తీసుకున్న నిర్ణయం కూడా ఒకటి. వైసీపీ ఓడిపోయిన తర్వాత అమరావతి రాజధాని విషయంలో అసలు విషయం అర్థమైందని చాలామంది అంటున్నారు. అమరావతి అనేది కేవలం ఒక రాజధాని మాత్రమే కాదు, అది ప్రజల సెంటిమెంట్ అని ఇప్పుడు వైసీపీకి తెలిసొచ్చిందని చెబుతున్నారు. ప్రజలు తమ ప్రాంతాల అభివృద్ధిని కోరుకున్నా రాజధాని విషయంలో మాత్రం ఏకమొత్తంగా అమరావతికే మద్దతు పలికారని గ్రహించేలోపే వైసీపీ ఎన్నికల్లో ఓడిపోయింది. దీనితో చాలా కాలంగానే వైసీపీ ఆలోచనలో మార్పు కనిపిస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. గతంలో జగన్ ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ అమరావతి రాజధాని కోసం ఎక్కువ ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. కానీ రాజధాని నిర్మాణం వద్దని అనలేదు. అంతేకాకుండా విజయవాడ, గుంటూరులను జంట నగరాలుగా అభివృద్ధి చేయవచ్చునని కూడా చెప్పారు. తాజాగా ఓ కార్యక్రమంలో సజ్జల రామకృష్ణారెడ్డి కూడా అమరావతి విషయంలో తమ పార్టీ వైఖరిలో వచ్చిన మార్పును స్పష్టంగా చెప్పారు. తాము తిరిగి అధికారంలోకి వస్తే అమరావతి నుంచే పాలిస్తామని ఆయన అన్నారు. అంతేకాకుండా మచిలీపట్నం వరకు ఒకే రాజధాని ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని కూడా చెప్పారు. అమరావతి రైతులకు ప్లాట్లు వేసి భూములను త్వరగా అప్పగించే ప్రక్రియను కూడా చేపడతామని అన్నారు. జగన్ ముఖ్యమంత్రిగా తన తాడేపల్లి నివాసం నుంచే పాలన సాగిస్తారని కూడా చెప్పారు. మొత్తంగా చూస్తే అమరావతి విషయంలో వైసీపీకి అసలు విషయం ఇప్పుడు అర్థమైందని చాలామంది అంటున్నారు. వైసీపీ రాబోయే రోజుల్లో అమరావతి రాజధాని విషయంలో మరింత స్పష్టమైన ప్రకటనలు చేసేందుకు సిద్ధమవుతుందని అంటున్నారు. అమరావతిని తాము అభివృద్ధి చేస్తామని కూడా ప్రకటించే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. మొత్తంగా చూస్తే వైసీపీ స్టాండ్ ఇకపై 3 రాజధానులు కాదని తేలిపోయిందని అంటున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణతో పాటు రాజధానిగా అమరావతిని అంగీకరించడం చూస్తుంటే పెద్ద మార్పే అని అంటున్నారు. అయితే గతంలో కూడా అసెంబ్లీ సాక్షిగా అమరావతిని రాజధానిగా ఒప్పుకున్నా ఆ తర్వాత ప్లేట్ ఫిరాయించారు. అధికారం రాగానే మాట మారింది. మరి ఇప్పుడైనా ఒక స్టాండ్ పై ఉంటారా లేదా అన్నది చూడాలి. రాజధాని నిర్మాణం ప్రారంభమై 11 ఏళ్లు గడుస్తున్నా అమరావతికి చట్టపరమైన రాజధాని హోదా మాత్రం ఇంకా రాలేదు. ఇదే ఇప్పుడు అందరిలోనూ గందరగోళానికి, అసంతృప్తికి కారణమవుతుంది. ఒక రాష్ట్రానికి రాజధాని అనేది ఎవరు నిర్ణయిస్తారు అన్నదానికి క్లియర్ సమాధానం ఉంది. సాధారణంగా రాష్ట్రాలు తమ అవసరాల మేరకు రాజధానిని ఎంచుకుంటాయి. కానీ దానికి కేంద్ర ప్రభుత్వం అధికారికంగా గెజిట్ నోటిఫికేషన్ ద్వారా గుర్తింపు ఇవ్వాలి. అప్పుడే ఆ నగరం చట్టపరంగా రాజధానిగా నిలుస్తుంది. అలాగే దేశంలోని అన్ని రాష్ట్రాలకు రాజధానులు కేంద్రం ద్వారా గెజిట్ ద్వారా గుర్తించబడ్డాయి. కానీ ఆంధ్రప్రదేశ్ విషయంలో మాత్రం అమరావతి గురించి ఇంతవరకు గెజిట్ నోటిఫికేషన్ వెలువడలేదు. గెజిట్ నోటిఫికేషన్ గనుక వస్తే పాలకులు మారినప్పుడల్లా రాజధానిని మార్చకుండా ఉంటారు. మరి
ఈ టర్మ్లో అయినా చంద్రబాబు రాజధానికి రాజముద్ర వేస్తారా లేదా అన్నది చూడాలి.